వెదర్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంది చూడు. ప్రశాంతంగా మంచిగా పడుతుంది. మరి అంటే సైలెంట్ గా లేదా? సైలెంట్ ఉంది. మంచు చాలా తక్కువ ఉంది చూడు. ఇగో నిన్న మొన్నట్లకి లేదు మంచు అసలు. నైట్ వర్షం పడ్డది కదా, వర్షం పడడం వల్ల భూమి అంతా తడిసి పచ్చగా ఉంది, చల్లగా ఉంది, కానీ ఎక్కువ మంచు లేదు. నువ్వు రోజు వస్తావు కాబట్టి నీకు మంచి ఎట్లుందో తెలుసా. నేను ఈ రోజు వచ్చిన కాబట్టి నాకు ఫుల్ మంచి ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా కనబడుతుందా నీకు? గడ్డ చూస్తే ఆడ పొలాలు కనబడుతున్నాయా? అవి కనబడకపోతున్నాయి తెలుసా రోజు. అంత ఘోరంగా ఉంటుంది గిట, చాలా తక్కువ అది. ఓ దూరం ఉంది, మంచి అయితే గింజ కనబడుతుంది తెలుసా, అంత ఘోరంగా ఉంటుంది రోజు. రోజు ఇది నుడిచేటప్పుడు వాటర్ కొట్టి ఉడిచేటోనే, ఇప్పుడు డైరెక్ట్ కొట్టినా ఇంకా దుమ్ము అనేది రాదు. నైట్ మొత్తం మంచిగా తడిసింది వానకు. సడన్ టిస్టిచ్ ఏది ముని మన కోసం వెయిటింగ్. ఇప్పుడు అది అన్నం పెట్టడానికి రోజు పొద్దుగానే పెడతాం కదా రాగానే ఆవు నిప్పేసి. ఫస్ట్ ఆవు నిప్పినామంటే ఇక మునికి అన్నం పెట్టేసారు. అన్నం ప్లస్ గంజి నైట్ కింద దొలకపోసింది అట. రాత్రి వర్షానికి దర్శనం ఎట్లయినా చూడు, మొత్తం దొడ్డంతా పచ్చిగా ఇప్పేది ఉండే అసలు. ఇప్పి పక్కన కొట్టేయండి. ఆవు నిప్పాలి ఫస్ట్, ఆవు నిప్పితే బయటికి వెళ్ళిపోతుంది. దా గోమాత మరి ఎంత టైట్ చేసుకునేది. రైట్ బో కట్టేసిన ఇప్పుడే ఇప్పినాయి శిరీష. అంతే మూడులో వేసిన, అది గడపర కాబట్టి పైకి గుంజేస్తే సరిపోతుంది. అట్లా ఈజీ వచ్చేస్తుంది అనమాట. అది బయట వస్తుంది కొద్దిసేపు. కోళ్ళ నిప్పు శిరీష. ఏది కోళ్ళ? కోళ్ళ ఉడిస్తే శిరీష. మరి ఓపెన్ అయిపోయి రౌత్ ఒక్కటి తీసేసిన వాటి అవి పోతాయి. కోళ్ళ కూడా భయపడతారు. రౌత్ కిందికి ఎట్టాను పోతా, కిందికి రౌత్ కిందికి గంతే. అవి ఉన్నాయో 3 గవిడ భయపడతాయి. అయ్యో నేను ఎక్కువనే అనుకున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కథ పెడతాను మనం. ఇంకేముంటాయి అవి 3 కూడా తీసేయాలి మనం. వద్దు, ఆ 3 కూడా పోతే ఎట్లా బాబా? తీసేయాలి, మనకు వచ్చేపాటు లేవు. వడ్లు కలుకొని ఆడ వడ్లు ఉంటాయి, నేను పెన్న తీసేస్తాయి. క్యామునే హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. దా 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 దా. సరిపోతే బావా గ్లాస్ నిండి వేస్తావా రోజు? మొత్తం తింటాయి. ఏ కలిసి పొల్లు పొల్లు బుక్తాయి. వడ్లనా? అయ్యో పొట్టుతోటే. రోజు అక్కడనే వేస్తారా బావా? మరి అది ఏం చేస్తారు ఇక? పెంట మన పొలంలోకి వేసుకోవచ్చు. మళ్ళీ పొలంలోకి వేయన్నా ఎరువు వేస్తాం. అయితే ఒక ట్రాక్టర్ అవుతుందా? ఇప్పుడు కాదు, టైం పడుతుంది. సగం అయిందా? అవునా? అయితే ట్రాక్టర్ అయినాక మన ఎరువు మనకే సరిపోతుంది పంట పొలాలకి. అయిపోయిందా ఇప్పుడు పెండ తీసుడు? ఓ ఇవి కూడా తింటూనే ఉన్నాయి, సగం అయిపోయినాయి. చిన్న మేక జింకనా ఇది? జింక, చిన్న జింక. ఎట్లా చూస్తున్నావు చిన్న జింక? నన్ను ఎవరు వచ్చిరు కొత్త ఉంది అని చూస్తున్నావా? నేను అప్పుడప్పుడు వస్తా కానీ ఎక్కువ రానిడికి. ఓ ఇటు వస్తుంది, మళ్ళీ నీ సైడ్ చూస్తుంది. ఓ పైనకి వస్తుంది, గుర్తుంది. వస్తావా బయటకు? వస్తావా? ఇలా మమ్మీ ఈమె ఒక దగ్గర ఉంటారా? ఇలా సపరేట్ అనమాట, చిన్నపిల్ల కదా. అవైతే అవు నాయన తీసుకోతుండు మేపనికని. పెట్టుకురా ఆల్రెడీ? పెట్టిన చేయికి అయిపోయింది. కాదు ఒకసారి చేతిలో పెట్టు. ఇంతకు ఒక్క ఫింగ్ ఇగో ఇట్లా 1 ఇంచ్ పెట్టుకుంటారు కానీ 2 ఇంచ్ పెట్టుకుంటారు ఎవరన్నా? 2 ఇంచ్ మంచిగా ఉంటుంది. 2 ఇంచ్ బాగుంటుందా? నేను ఎప్పుడు పెట్టుకుని ఇట్లానే పెట్టుకుంటా. నేను ఇట్లానే పెద్దగాను మీ అక్క వదినకంటేనేమో పెద్దగా ఉంటే ఏళ్ళు ఆమెకు సగం పెట్టినా ఏం కాదు. నీ చిన్న ఏళ్ళ కావు సగానికి ఎక్కువ ఆడికే పోయింది. ఎట్లా కనబడుతుంది? అది మంచిగా ఉంటుంది. నాకు ఈ 1 కాట్ వరకు పెట్టబుద్ది కాదు, ఈ కాట్ వరకు పెట్టబుద్ది. 1 కాట్ వరకే బాగుంటుంది. ఇక నా చిన్న చేతికు గీడికి పెడితే బాగుంటుంది. నాకు 1 కాట్ వరకు బాగుంటుంది. నాకు ఎప్పుడు పెట్టుకున్నా కానీ నేను. నువ్వు కూడా అట్నే పెట్టినావు అక్క? అది మొత్తం పోయినాక ఎట్లా పడుతుంది? చేతి గలీజ్ కనబడదు అక్క? కనిపించదురా, మంచిగా కనిపిస్తుంది అట్లనే. ఏమో మీకే తెలియాలి. 1 ఇంచ్ పెడితే మంచిగా కనిపించిన. నాకు 1 ఇంచే బాగా అలవాటు. ఇది పెడితే మొత్తం మాస్క్ వేసినట్టు అవుతుంది మొత్తం. ఎట్లా కనిపిస్తుంది? మంచిగా ఉంది చూడండి. అది ఆరినాక ఎట్లా వెళ్తుంది? తీసేసినాక చూడాలి, ఇంకా మంచిగా కనిపిస్తుంది.
సరిపోయింది ఉందా ఇంకా మరి ఏం చేస్తారు గంత తీసుకొచ్చి ఆడు ఉన్నాను ఇంకా వాళ్ళు నింపుకోతుండేగా ఎవరో ఏంది బావా మస్తు మంది తెంపుకోరు లాస్ట్ కి ఉన్నది మేము తెంపుకొచ్చినాం అది ఇంకుందా అయిపోయిందా అయిపోయింది చెట్టుకు లేదా ఇంకెవరు తెంపుకో ఇప్పుడు పెట్టుకోవచ్చు అక్క అసలు ఇది ఎక్కువ ఇప్పుడు మన ఆషాఢంలో ఎక్కువ పెట్టుకుంటారు కానీ మనకు చెట్లు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఏర్పడదు ఎప్పుడు పడితే అప్పుడే పెట్టుకుంటాం మనం ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి హెల్త్ కి సల్లు ఈ లేకపోతే బయకాడ కూడా ఉంది మనకు రెండు బయకాడ మస్తు చెట్లు ఉన్నాయి అక్క కళ్ళమూల ఒకటి ఉంది ఈడ మామూలు బయకాడ ఒకటి ఉంది ఏడ పడితే అన్నీ ఉన్నాయి సిటీలో ఉన్న వాళ్ళకి దొరకడం చాలా కష్టం మనకైతే ప్రతి ఒక్కటి దొరుకుతుంది బాబాజీ రెడీయా పోతున్నావా 2 అవుతుందన్న టైం నువ్వు ఇట్లా నిండా ఏమో 2:30 అవుతుందా సరే పోరా జాగ్రత్త రెడీ అయిందా శిరీష వా నీకన్నా మంచిగా నాదే అవుతుంది ఇక నాకు మంచిగా పెట్టి నువ్వు ముద్దుగా కానీ చెడగొట్టుకోలేదు మరి అది ఎప్పుడు ఆడుతుందో ఏమవుతుందో నీకే తెలియదు ఉంచుకో బావ నేను నీకంటే కొంచెం ముందే పెట్టుకున్నా ఇప్పుడు షెడ్ నువ్వు కాలే ఎంతసేపు ఉంచుకోవాలా ఇంకొక హాఫ్ అన్ అవరా నువ్వు కాలాకి పెట్టుకున్నావు మైదాకుంది బావ ఇంకెవరు పెట్టుకుంటారు ఇక అక్క నేను డాడీ ఇక చల్ల ఉంది డాడీ కూడా కొంచెం ఫీవర్ ఉంటుంది కదా ఇక డాడీ కూడా పెట్టుకుంటారు ఇక అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇక ఉన్నది అని చెప్పి కాళ్ళకి పెట్టుకున్నాం చేతిలో పెట్టుకున్నాం ఇంక చెయ్యి బాగుంది డాడీ కూడా పెడితే అయిపోతున్నాయా డాడీ ఇప్పుడు ఆడిపోయింది మేకల సాయంత్రం వచ్చినాక ఉన్నదా ఇంకా ఉంది కానీ చల్ల ఉంది ఇక సాయంత్రం పెడితే మళ్ళీ చల్లి వస్తే ఎట్లా తొందరగా చల్ల ఉంటది ఎక్కువ మనం జరసేపు పెట్టుకొని ఫ్యాన్ వేసినా మస్తు చల్ల పెట్టినట్టు ఫ్యాన్ బంద్ చేసిన ఇది ఆడుతుందని ఫ్యాన్ వేసి ఫ్యాన్ బంద్ చేసి వచ్చింది కానీ సాయంత్రం పూట పెట్టుకోద్ది ఇక మధ్యాహ్నం పూట పెట్టుకోవాలి మీరు మధ్యాహ్నం అన్నారు కానీ పెట్టుకునేసరికి అయితే ఏ టైం పెట్టుకుని ఏం కాదు ఈ చలికాలం వర్షాకాలం ఎట్లా పెట్టుకోలేక పోతాం ఎండ కొడితేనే పెట్టుకోవాలి ఇక అక్క కూడా రేపు పోతుంటుంది ఇంటికి ఇక ఇన్ని దగ్గర అక్క కూడా పెట్టుకోవాలనిపించింది సరే అక్క పోదాంపా నాకు కూడా ఎప్పటి నుంచో అనిపించింది మైదా పెట్టుకోవాలని ఇక పోయి తెంపుకొని రుద్దుకొని పెట్టుకున్నాను ఒకటే చేతి పెట్టుకున్నాను ఒక చేయికి ఇంకో చేయికి అక్క పెట్టినా నీకు పెట్టినా ఇది నైట్ పెట్టుకుంటా కానీ నైట్ పెట్టుకుందాం అనిపిస్తుంది భయం అవుతుంది మళ్ళీ చలి జ్వరం వచ్చింది అనుకో ఇంకా ఘోరం అయితే పరిస్థితి అందుకే ఈ చేయికి అయితే ఇట్లా నెత్తి కూడా పెట్టుకున్నావా అంటింది నెత్తికి ఇట్లా ఇట్లా అన్నా అంటింది తెల్లెంటికలు ఎర్రెంటికలు అయితే నాకు కానీ సల్వాన్ అంట కానీ ఎక్కువ పెట్టుకోదు ఇది కూడా అసలు అప్పుడు డాడీ మమ్మీ బాగా పెట్టుకుంటుండే మైదా మమ్మీకి కూడా నెత్తి పెట్టుకుంటుండే బాగా పెట్టుకుంటున్నాడు అమ్మ ఇట్లా ఎందుకంటే సల్వా ప్లస్ అమ్మ కూడా తెలియ బయట వేస్తుంటుంది బాగా కోసం పెట్టుకుంటుండే నాకు కూడా పెట్టింది పెళ్ళైన కొత్తలో నేను కూడా పెట్టుకున్నా మైదాకా ఇక్కడికి వచ్చినాక పెట్టుకున్నా ఇప్పుడు బంద్ చేసిన ఏం పెడతలేను ఈ వైట్ హెయిర్ కరెక్ట్ పాపట్లనే ఉంటాయి ఈడ కనిపిస్తే పాపడ తీయకుండా ఇప్పుడు నేను గడుకోవాలి వద్దా మరి ఉన్నా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని ఇంకొక హాఫ్ అన్ అవరా ఆడ షెడ్ నుకాల మళ్ళీ పప్పు వచ్చిన అనుకో ఇక మొత్తుకుంటాడు చాయ్ తాగే వరకా సరే చాయ్ పెట్టి తాగేసిపోతాను ఎవరు చిన్నగాడా అరే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్ అరే చూడరా పిల్లని చూపిస్తా మామన్నంట చూడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్ చెప్పురా అయి చెప్పు క్రియాన్షి వస్తుంది చిన్న ఆ వీడియోలు పాత చూసిన నేను మస్తు నవ్వొచ్చింది నా ఫోన్ నుండే అయి చెప్పు మామ అయి అడుగుతుండు సో షెడ్ కడకైతే వచ్చేసినాం మళ్ళీ సేమ్ యాస్టీస్గా సేమ్ టైం వచ్చేసి 4:30 అవుతుంది మళ్ళీ 5:30 అయితే పప్పు ఎలాగో షెడ్ కడకు వస్తారు కాబట్టి 5:30 లోపు మనకు కనబడుతున్న షెడ్ అయితే ఊడ్చి నీట్గా పెట్టాలి ఎందుకంటే మేకలు వస్తాయి కదా మేకలు వచ్చినప్పుడు ఇప్పుడు ఆవు వచ్చింది అనుకో ఆవును కొద్దిసేపు బయట కట్టేసి పెండ తీసి అవన్నీ చేస్తే ఏం కాదు కానీ మేకలు వచ్చినప్పుడు ఒక దగ్గర ఉండే కదా ఇవో మన చెట్లు మొత్తం కథం పెడతాయని చెప్పేసి వాటికి ఎట్లా అంటే రాగానే షెడ్ మొత్తం నూడ్చి క్లీన్గా పెట్టినాం అనుకో డైరెక్ట్ లోపల పోతే అప్పుడు డోర్ వేసేసినామంటే అయిపోతుంది ఇక ఆవైతే మా అమ్మగారు పట్టుకోతారు కాబట్టి పప్పు వచ్చిన తర్వాత ఆవు వస్తుంది ఆవు వచ్చిన తర్వాత పప్పు వస్తుంది ఎట్లా వచ్చినా వచ్చి మాత్రం మన షెడ్లకు వస్తుంది లేదంటే బయట గడ్డం పైన మేస్తూ ఉంటుంది సో మేకలకైతే ఇప్పుడు షెడ్ చూడడానికి అయితే వచ్చేసిన కోళ్ళు అయితే ఈడుడి అవి కనబడుతుందా ఆడ ప్రతిరోజు ఊడిస్తే మొత్తం పొక్కిలు అంటే పొక్కిలు మొత్తం ఘోరం అంటే అది ఇక ఎంత ఊడ్చినా మళ్ళీ చీపురు కట్టకు జరగని మట్టి తవ్వి పెడతాయి ఈ కోళ్ళే కాదు కోళ్ళతో పాటు మన ముని అంటాం కదా ముని దాన్ని కట్టేసే ప్లేస్లో ఒకటి పోతుంది 2 పోతుంది అన్నీ ఆనే పోతుంది మనం ఇప్పలోపు అన్నీ ఆనే పోతుంది తింటుంది అన్నీ ఆనే చేస్తుంది మళ్ళీ తవ్వుతుంది పడుకోవడానికి దానికి మంచిగా గోనసంచి చేసినాం గోనసంచి మీద పడుకోవచ్చు కదా అట్లా వండుకోదు దానికి పొక్కలు తవ్వితే అంటే భూమి తవ్వుతున్నా కొద్ది వేడి తగ్గుతుంది కదా ఆ వేడిలా లోపల మంచిగా గుంతాల వేసుకునేలా ఉంటుంది ప్రతిరోజు దానికి దగ్గర నూకాలే అదేమో తవ్వుతుంది
అట్లా అవుతుంది దాని పరిస్థితి. సో నాకు తెలిసి దానికి ప్లేస్ అక్కడ నుంచి చేంజ్ చేసినా బెటరు. ఆ ఎంట్రన్స్లో కట్టేద్దాం అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే కోళ్ళు కూడా తీసేసని చెప్పినాం కదా, కోళ్ళు తీసేసినప్పుడు ఆ కోళ్ళ కూడా ప్లేస్ కూడా ఖాళీ అవుతుంది. ఆ ఏరియాలో కుక్కను అంటే మన మునిని సెట్ చేసి పెట్టుకోవాలి. ఇక ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంటికాడ వీడియో కానీ ఇక్కడ షెడ్ కాడ పని కానీ పప్పకి హెల్ప్ చేయడం కానీ కొద్దిగా నాకు ఒక్కరికి రిస్క్ అవుతుంది కదా. అన్న వచ్చిన తర్వాత ఈ షెడ్ ఎలాగో ఇక్కడ ఉంది కదా, అటు సైడు మన ఈ షెడ్ ఉంది కదా మన ఫుడ్కి సంబంధించింది, ఆ గోడ చిన్నగా అయిపోయింది. మేకలు పెద్దగా అయినా కొద్ది గోడ చిన్నగా అయిపోయింది కదా, ఆ చిన్నగా అయిపోయి మేకలు దుంకుతున్నాయి. దుంకి దాని లోపల పోయి మళ్ళీ బయటకు వెళ్తున్నాయి. మన లైవ్గా మాకు ఎట్లకని వెళ్తున్నాయో నాకు అర్థం కాలేదు. లైవ్గా నేను పాప ఈయన కూర్చున్నాము, అప్పుడు అవతలకని బయటకు వెళ్ళి దుంకి బయటకు వచ్చినాయి. అంటే అటు సేఫ్టీ కాదు, అక్కడ ఒక జాలి వేయాలి, అటు లోపల కూడా అటు జాలి వేయాలి, ఇక్కడ జాలి వేయాలి. మళ్ళీ ఇది కూడా మొత్తం దీంట్లో 2 షెడ్లు అన్నా లేదంటే 2 కలిపి ఒకటే షెడ్ చేద్దాం అయితే ప్లానింగ్ ఉంది. ఎందుకంటే అవి సరిపోవట్లేదు. దగ్గరికి అయితేనే దోమలు గరుస్తున్నాయి. సాయంత్రం పూట మనం పొగేస్తాం కదా, పొగేయలేదంటే దోమలు గరుస్తున్నాయి. ప్లస్ అంత ఇరకడం అవుతుంది అనమాట. మేకలకి ఏంటంటే ఫ్రీడంగా ఉండాలి, ఎప్పుడు ఒక దగ్గర వండుకో కదా, తిరుగుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి అక్కడ ఫ్రీ ఉండాలని చెప్పేసి ఆ లోపల చిన్నపిల్లకైతే ఒక చిన్న షెడ్ వేసినాం కదా, ఆ షెడ్ తీసి అక్కడ సైడ్ మూలకి వేసేసి ఇది మొత్తం ఆడికిడికి వేసేసి ఆవుని ఇక్కడ బయట కట్టేద్దాం అనేది ఒక ప్లానింగ్ ఉంది. సో అన్న వచ్చినాకనే ఆ ప్లాన్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కళ్ళం చేయాలంటే ఆ వర్క్ మీద పడ్డాం అనుకో మనకి ఇక్కడ వీడియోకి ఎఫెక్ట్ అవుతుంది. సో అన్న వాళ్ళు అయితే మ్యారేజ్కి వెళ్ళారు కదా, నాకు గెలిచి నైట్ పెళ్ళి అయితే అక్కడ ఆ పెళ్ళి అయిన తర్వాత ఇక మేబీ వాళ్ళు ఇప్పుడు పెళ్ళి అయిపోయినా రిటర్న్ రాలేరు, ఎందుకంటే టికెట్స్ లేవు. 11వ తారీఖు ఏమో రిటర్న్ టికెట్స్ ఉన్నాయంట. 11 అంటే ఇటుకు వచ్చేసరికి 12 అవుతుంది. 12th రోజు వస్తారు. 12th రోజు మేబీ మధ్యాహ్నం టైంలో అట్లా రీచ్ అవుతారు. అప్పటి వరకు అయితే మనం ఏం పని చేయలేము. ఇప్పుడైతే మామూలుగా షెడ్యూల్ చేద్దాం. చాలామంది షెడ్ ఎట్లు చూస్తారో మాకు తెలియదు, కానీ మా పప్పనైతే మా అమ్మ ఉన్నప్పుడు కూడా మా అమ్మ మా డాడీ కలిసి కట్టిన కట్టెలు ఇవి. ఇవి కొత్త అంటే ఎప్పుడు ఖరాబ్ అయినా ఒక కడతనే ఉంటారు. ఎప్పుడైనా మాకు ఇక సేఫ్ అనమాట. అంటే ఎట్లా అంటే కష్టం పడొద్దు నా పిల్లలు అన్నది మా అమ్మకు చాలా ఉంటుండే. ఏ విషయంలో అయినా సరే ఏదైనా చేస్తే ఈజీగా ఎట్లా చేయాలి, ఎక్కువ కష్టపడకుండా తొందరగా అంటే సింపుల్గా చేసే పని ఏంది అని చెప్పేసి బాగా ఆలోచించి మా అమ్మ ఏ అనుకైనా కానీ ముందే చెప్తున్నాయి. గట్ల కాదురా, గట్ల చేసే పని పొడిగెళ్ళి తావరా అంటారు కదా, అట్లా పొడిగెళ్ళకుండా తొందర చేసే పనులు అయితే మాకు బాగా చెప్తుండే. ఇది కూడా ఒక ఫర్ ఎగ్జాంపులే దొడ్డు ఊడడానికి. ఇదేమో మొండికట్ట అంటే మన ఇది ఉంటుంది కదా, ఏమంటారు పెండ జరగనీకి మొండికట్ట. ఈ పైన బయట జరగనీకేమో పొడు కట్ట ఉంటుంది. అంటే ఇది గింతే ఉంది కదా, ఇంకా పొడి కట్ట అనేది గింత ఉంటుంది, కొత్త చీపురు కట్ట. దాంతో చూస్తే మొత్తం బయట వరకు కూడా వచ్చాను. మీ చెత్త మాత్రమే అవుతుంది, గట్టి చెత్త ఊడాలంటే ఇగో ఇది మాత్రమే. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మనం. సో దొడ్డు అయితే మంచిగా క్లీన్ చేసినాము. ఇప్పుడే ఆగొచ్చింది, ఇంకా పప్ప రాలేదు. పిల్లు ఉంది కాబట్టి ఒకటే తొందర ఉడికొస్తుంది, మిగతా ఇంకా రాలేదు. అవి ఏడున్నాయేమో, తల్లిని వెతుకుంటే పిల్లలు ఉడికొస్తూ ఉన్నాయి. ఇవి ఇంకా ఆన ఉన్నాయి. పాప అక్కడ ఇక్కడ డివైడ్ చేస్తూ ఉన్నారు మాకు. దా 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 అటే పోయినామైంది, రోజు కింద లేట్ వస్తున్నావు. మేసుకుంటూ వస్తున్నాను. 6 అవుతుంటాయేమో. ఇట్లా పోగా వేస్తే నా స్వామి రంగా చూడే షెడ్ అంతా అయింది. ఇగో ఆవుకు మొత్తం అయింది. ఈ లోపల మేకలు దెబ్బకు లోపలికి పోయినాయి ఒక బాధకి. ఆగో ఒక మూల తక్కినాయి. ఇగో ఇరువు మొత్తం అయింది, ఈడ పెడితే మొత్తం అయింది. దెబ్బకు మొత్తం పోగేసినాం మంచిగా. ఫోన్ వస్తుందా నీకు? ఇంట్లోకేనేమో. అక్క వంట స్టార్ట్ చేసిరా? ఏం కర్రీ ఈరోజు? పాలకూర. రాజా తీసుకొచ్చిన పాలకూర దగ్గరకు ఉంటున్నావా? కానీ దానికి సరిపోమంటారు రొట్టెల రైసేనా? ఓ మై గాడ్. ఇగో అన్న రైస్లకే సరిపోతాయి కానీ రొట్టెలకైతే సరిపోదు. ఆకుకూర అద్దుకొని తింటాం కదా, పొద్దులు తినుకుంటా మన గోకరకాయ, అది కూడా బాగుంది. రైస్ గింత నాక రోజు గింత తగ్గుతుంది నాక రైస్. నిన్ననేమో ఒక్కొక్క రొట్టె తిన, అందరూ 6 రొట్టెలు చేసి 6 ఇట్లా ఒక రొట్టె మిగిలిచ్చారు. మళ్ళా కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవి కొద్దిగా మరి తింటలేము అయితే ఎవరు. నువ్వు అట్లా ఉన్నావు, నేను అట్లా ఉన్నా, చిల్లి అట్లా ఉన్నా. నాయన కూడా అట్లా ఉన్నాడు. సప ఉందట, ఏ దినబుద్ధి అయితే అంటున్నాడు. ఏం శిరీష పూలు వెళ్తున్నావా? ఎక్కడి పూలు? మన చెట్టు బయటనా? కూర మంచిగా ఉంది కానీ నాకు తినబుద్ధి కాలే అంటున్నా ఆయన. ఈ చెట్టు అమ్మ పెట్టిందట, నేను అత్తమ్మ చెప్తుంది.
ఈ చెట్టు పెడుతున్నారా పెద్ద అయినాక పూలు తెంపుకోవాలని అన్నదట. మన అత్తమ్మ పూలు తెంపేటప్పుడు యాడ్ చేసింది. ఇది అమ్మ పెట్టిన చెట్టు పెద్ద అయినాక పూలు పూసినాక మనమే తెంపుకుందామే అని అన్నదట అప్పుడు అమ్మ. మొన్న మాకు బయట చెట్లు నీళ్ళు వస్తుంటే పూలు తెంపుతుంటే చెప్తుంది అత్తమ్మ. ఇది అమ్మ పెట్టిన చెట్టు బిడ్డ జ్ఞాపకార్థంగా అమ్మ తెంపుకున్నది ఇప్పుడు తెంపుతున్న పూలు పూసినాయి అని చెప్పేసి తెంపుతుంది. మరి తెంపుతుండే కానీ ఇవి జర తక్కువ అయిపోయినాయి. ఒక్కోసారి ఎక్కువ అయిపోయినాయి, ఒక్కోసారి తగ్గుతున్నాయి. అంటే ఈ చెట్టు నీళ్ళు వేయకుండా మన ట్యాంక్ ఫుల్ మీదకే పోతాయి. అట్లా అయి పోసినా పోయకుండా మంచిగా లేచినాయి చెట్టు బయట మూల మీద ఉన్నది కదా. ఆ చెట్టు వచ్చింది. ఆ చెట్టు పూలు ఈ రోజు అక్క నేను బయటికి ఆకు మైలా తెంపురాడానికి పోయినాగా చూసి ఇక చెట్టు పువ్వులు అది తెంపుకొని ఏం పూలు అంటారు? మల్లె పూలేనా? ఏమో కాకడాలు అంటారు. కాకడాల ఏదో అంటారు. కాకడాల ఏమంటారు అక్క? నీకు తెలియదు కొన్ని విషయాలు చిరుసా? ఈ పూల పేరు వేరే పూలు అక్క కూడా తెలియదు. దేవుని పెడతారా ఇవి? పెడతారు. మొన్న అప్పుడు చాలా వెళ్ళినప్పుడు చిన్నమ్మల ఇంటికాడ కూడా ఉంటాయి కదా చెట్టు తెంపుకొచ్చి అన్ని దేనికి పెట్టినాము అక్క నేను అప్పుడు. ఇప్పుడైతే కొన్ని వస్తున్నాయి ఇక ఫోటోలకి సరిపోతలేవు, అందుకే తెంపుతలే. ఇప్పుడు కొన్ని ఉండే అక్క. అయితే ఏ చెట్టుకైనా సరే కానీ పువ్వులు తెంపినా కొద్ది కొత్త పూలు వస్తాయి. అట్నే వేసి పెట్టారనుకో ఆ మొగ్గలు అట్నే ఉంటాయి. కొత్త మొగ్గ అనేది రాదు. తెంపుతా ఉంటే కొత్త గుట్టుకొస్తా ఉంటాయి అన్నమాట పువ్వులు. ఏదైనా పువ్వులు అయినా సరే కాత అయినా సరే పండ్లు ఏదైనా సరే కాయ చెట్టు పైన తెంపుతూ ఉంటేనే కొత్త తెంపుకొచ్చినాం. పూజ చేసేటప్పుడు పూజకి పొద్దున తెంపుకొచ్చినా ఇక మొగ్గలు ఉండే అవన్నీ మంచిగా ఇప్పుతున్నాయి ఇప్పుడు. ఇక అవన్నీ రేపు ఇక అక్క కూడా పోతున్నది. అక్క కళ్ళు పెడదాం. ఎప్పుడు? రేపు అక్క ఏం పోదు, ఎల్లుండి పోతుంది. ఎల్లుండి నా కోసం బలవంతంగా ఉంది అక్క. ఎందుకు? చెల్ల వాళ్ళ ఇంటికి పోతున్నది. అయితే ఈ రోజు వాళ్ళు అన్న వాళ్ళు వస్తారు అన్నారు కదా, మహారాష్ట్ర నుంచి ముంబై నుంచి అన్న వాళ్ళు వస్తా అన్నారు. కానీ ఇప్పుడు బయలుదేరట సిద్దిపేట ఉన్నారట. ఆ నుంచి ఇడికి వచ్చి మళ్ళీ కొమ్మలు పోనికి చాలా బగ్గలు లేట్ అవుతాట. రివర్స్ కూడా అవుతుంది అని చెప్పేసి రేపు మధ్యాహ్నం వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం ఫోన్ చేశారు. అక్కని వాళ్ళు కూడా వస్తారు అక్క కొద్దిగా ఉండు వెళ్ళిపోయేదానికి అని నాకు కొంచెం అంటే సరే తీ అని ఉన్నది అక్క. కానీ వాళ్ళు షాక్ ఇచ్చారు. రేపు కూడా ఉంటుంది అక్క, రేపు కూడా ఉంటుంది. ఎల్లుండి పోతుంది అక్క. అయినా మండే ట్యూస్డే పోతున్నది అక్క. మరి నిజమక్క, మరి వీడియో చూసి కాదు నేను చెప్పింది నిజమైతే చూడు. రేపు కాదు ఎల్లుండి పోతుంది. ఎల్లుండి ఫిక్స్ ఇక ఎల్లుండి నేనే పంపిస్తా. రేపు ఒక్కరోజు, రేపు సండేనే కాక రేపు పోయినా నువ్వు ఏం చేయలేవు. ఏం చెయ్యగాని ఎన్ని రోజులు అట్లా లెక్క పెట్టుకుంటే కష్టం. అక్క ఎన్ని రోజులు ఎందుకుంది అని అట్లా ఉండాలి. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు తల్లిగారంటే ఇక్కడ అప్పుడప్పుడు ఇట్లా ఉండాలి. ఎప్పుడు కనిపించలేదు కదా. అందుకనే షాక్ అవుతారు. ఏమైంది 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 అని అందరూ అడుగుతారు కానీ ఇక మనం కూడా ఏం చెప్పలేకపోతుంది.